నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీధర్ నల్లమోతు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం లాస్ట్ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాం మంత్రం, యంత్రం, తంత్రం గురించి. మనం మంత్రం గురించి తీసుకున్నట్లయితే చాలామంది చెప్తూ ఉంటారు ఇట్స్ పవర్‌ఫుల్ అని. మనకి మొత్తం అన్ని మంత్రాల్లో తీసుకున్నట్లయితే మనకి బాగా ఆహ్, హ్మ్, మంచి ప్రాముఖ్యం ఉన్న మంత్రం ఏది అంటే గాయత్రి మంత్రం యాహ్! అంటారు. 24 బీజాక్షరాలు. ఏ మంత్రంలో కూడా ఇన్ని బీజాక్షరాలు ఉండవు. అసలు బీజాక్షరం, మంత్రం వెనకాతల ఉన్న రహస్యం ఏంటి? ఇవి రాసేటప్పుడు కానీ, దీన్ని ఉచ్చరించేటప్పుడు కానీ తప్పులు చేయకూడదంటారు. ఎందుకు? వాస్తవంగా మాధురి గారు ఏ మంత్రమైనా చూడండి కొన్ని అక్షరాల సముదాయం. యెస్. మీరన్నట్లు బీజాక్షరాల సముదాయం. బీజాక్షరాలు చూస్తే లమ్ అనే దాన్ని తీసుకోండి. హ్మ్. ఎక్కడ శబ్దం వస్తుందంటే కంఠంలో వస్తుంది. అవును. హం, లం, ర, య. సో రకరకాల చక్రాస్‌లో ఎనర్జీస్ అనేది మీకు మూమెంటం వస్తుంది. ఎనర్జీ ఒక పదాన్ని, ఒక అక్షరాన్ని యాజ్ ఇట్ ఈజ్ బీజాక్షరాన్ని మనం ప్రాపర్‌గా శబ్దంలో చేసేటప్పుడు, చెప్పేటప్పుడు చక్రాస్ల మూలాధార నుంచి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, అలాగే తాడే చక్ర, అంటే ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర. ఈ 7 చక్రాస్‌లో ఎనర్జీ, మూమెంటం, డైనమిజం అనేది పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీకు ప్రతి మంత్రాన్ని కూడా ఎలా చెబుతూ ఉంటారంటే, ఈ మంత్రం పఠిస్తే కనుక మీకు హెల్త్ ఇంప్రూవ్ అయిద్దంటారు. హ్మ్. ఈ మంత్రం పఠిస్తే కనుక మీకు ఇంకా సంథింగ్ ఆర్థికంగాను ఇంకోలాగా బాగుంటుందంటారు. సో ఎందుకు బాగుంటుంది అంటే, సో హెల్తే తీసుకోండి. హెల్త్‌కి సంబంధించి మృత్యుంజయ మంత్రం అంటారనుకోండి. హ్మ్. సో మృత్యుంజయ మంత్రంలో ఏమవుతుందంటే, ఆ మంత్రం పఠించేటప్పుడు శాక్రల్ చక్ర దగ్గర, అంటే స్వాదిష్టాన చక్ర దగ్గర కంప్లీట్ ఎనర్జీ, స్వాదిష్టాన చక్ర ఎనర్జీ సెంటర్ అండి వాస్తవంగా. ఓకే. సో యూనివర్స్ నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా స్వాదిష్టాన చక్ర దగ్గర ఉంటుంది. సో నాభికి కింద ఉంటుంది యాక్చువల్లీ. సో ఈ స్వాదిష్టాన చక్రాలో ఏమవుతుందంటే, మనిషి ఎప్పుడైనా కూడా లోగా ఫీల్ అవుతున్నాడు, నీరసంగా ఫీల్ అవుతున్నాడు, లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇమ్యూనిటీ తగ్గిపోయి డిసీజెస్‌తో వస్తూ ఉన్నాయంటే, దానికి కారణం కిడ్నీ ఇంబాలెన్సు, అలాగే రెండోది వచ్చేటప్పటికి ప్యాంక్రియాసు, స్ప్లీన్, ప్యాంక్రియాసు. స్ప్లీన్ ఏంటంటే బ్లడ్ సెల్స్‌ని తయారు చేస్తుంది. స్ప్లీన్‌లో అందుకని హిమోగ్లోబిన్ ఈ పర్సెంటేజ్‌లో స్ప్లీన్ ఇంబాలెన్స్ ఉంటే గనక ఆటోమేటిక్‌గా మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇవంతా కూడా ఏం చేస్తుందంటే గనక, ఈ మృత్యుంజయ మంత్రం అనేది పఠిస్తూ ఉన్నప్పుడు, ఆ చక్ర యాక్టివేట్ అయ్యేటప్పుడు, ఆ చక్ర పరిధిలో ఉండే ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, కిడ్నీ కావచ్చు, సో స్ప్లీన్ ఏరియా కావచ్చు, ఈ ఏరియాని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనిషి ఎలాంటి ఎక్స్టర్నల్ మెడిసిన్ వాడాల్సిన పని లేకుండా బై డిఫాల్ట్ వచ్చేటప్పుడు హెల్త్ సెట్ అయిపోతూ ఉంటుంది. అది హ్మ్. ప్రాపర్‌గా మంత్రాన్ని పఠిస్తే. మృత్యుంజయ మంత్రం. హెల్త్ మొత్తం సెట్ అయిపోతుంది. మనం మృత్యుంజయ మంత్రంలో ఆహ్, ఓం త్రయంబకం యజామహే నిజమహే సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షయ మామృతాత్. మృత్యోర్ముక్షయ మామృతాత్. మామూలుగా. అన్నప్పుడు మీకేమవుతుంది, ఒక్కొక్క దాన్ని విడదీసి ప్రాక్టికల్‌గా స్లోగా అనేటప్పుడు లోపల మొత్తం ఎనర్జీ డిఫరెంట్ ప్లేసెస్‌లో మూవ్ అవుతూ ఉంటుంది చూడండి. ఎక్కువగా వచ్చేటప్పుడు స్వాదిష్టానాలు మూవ్ అవుతుంది. హ్మ్. స్వాదిష్టానం వచ్చేటప్పటికి సో ఇందాక అన్నట్టు స్ప్లీన్, కిడ్నీస్‌ని యాక్టివేట్, కిడ్నీ యాక్చువల్లీ చాలామంది కిడ్నీని లైట్‌గా తీసుకుంటారు కానీ, కిడ్నీ అనేది ఎనర్జీ సెంటర్. శరీరం మొత్తం మీద ఎనర్జీ వచ్చేటప్పటికి లివర్ అండ్ కిడ్నీస్‌లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో, కిడ్నీ అంటే టీసీఎం అంటారు, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అని. మనకి కిడ్నీలోనే రక్తం ఫిల్టర్ అయ్యి మళ్ళీ బాడీకెళ్తుంది. వెళ్తుంది కదా! హ్మ్. టీసీఎంలో యాక్చువల్లీ మనకి ఆయుర్వేదిక్ ఎలాగో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఉంది. సో, దాంట్లో కిడ్నీ 1 అని పాదంలో అడుగున ఒక పాయింట్ ఉంటుంది. హ్మ్. మీరు అన్‌కాన్షియస్ అయిన వ్యక్తిని, అది కారణం ఏదో తెలీదు. హ్మ్. ఏదో సంథింగు ఈ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి గానీ, ఇంకోటి రకరకాల వలన పడిపోయారనుకున్నాం. ఆ కిడ్నీ 1 పాయింట్ దగ్గర కొద్దిగా ప్రెషర్ పెట్టినా గానీ, లేకపోతే మ్యాగ్నెట్ పెట్టినా గానీ, లేకపోతే చిన్న ఏదన్నా ఇవి ఉంటాయి కదా! అపరాలు ఏదన్నా పెట్టేసి టేప్ వేసినా గానీ, వితిన్ 5 మినిట్స్ మనిషి లేస్తారు. అంటే కిడ్నీకి ఉండే అప్పరాలు. అపరాలు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇవి ఉంటాయి అదే కదా! మనకి గింజలు, నవధాన్యాలంటారు. నవధాన్యాలు హ్మ్. గింజలు గానీ, ఏదైనా గానీ అక్కడ పెట్టి టేప్ ఏసేసేస్తే ఆ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. కిడ్నీ 1 పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే. సో, అంటే మంత్రంలో ఉండే శక్తి ఏంటంటే,
ఇక్కడ మనకి మృత్యుంజయ మంత్రం అయితే కిడ్నీ దీన్ని స్ప్లీన్ ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఎనర్జీ రిస్టోరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో కొన్ని మంత్రాలు వచ్చేటప్పటికి డబ్బు సంపాదనకు సంబంధించేసి అంటారు. ఎందుకు అవేం చేస్తాయి అంటే మణిపూరక చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర. సో మనిషికి తన మీద తనకు నమ్మకం ఉంది అంటే కనుక ఏదైనా సాధించగలుగుతాడు. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే మణిపూరక చక్రాలో మనిషి లో సెల్ఫ్ ఎస్టీము, లో కాన్ఫిడెన్స్ ఉంటే మణిపూరక చక్ర ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. దాన్ని కరెక్ట్ చేయడం కోసం కొన్ని మంత్రాలు ఉంటాయి. ఓకే. అది కరెక్ట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఏదైనా అచీవ్ చేయగలుగుతాడు. సో ఇంకా ప్రపంచం మొత్తం నా దాసోహం కావాలన్నంతగా మనిషి చేయగలుగుతాడు. ఓకే. మంత్రశక్తికి అంత ఉంటుందంటారు, అంత బలం ఉంటుంది అంటారు. ఖచ్చితంగా ఒకటే, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. ద సేమ్ టైం వచ్చేటప్పటికి దాని మీద నమ్మకం ఉండాలి. ఇదేదో వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి అనే దాంట్లో ఉంటే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా మీరు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోండి. ఇంగ్లీష్ మెడిసిన్ ఈ ట్యాబ్లెట్ ఎంత గొప్ప ట్యాబ్లెట్ అయినా ఇది పని చేయదు అంటే కనుక పని చేయదు అంతే. ఎందుకంటే వెన్ యు ఆర్ నాట్ ఎలోయింగ్ ద ఎనర్జీ ప్యాటర్న్ ఇన్ టు యువర్ ఎగ్జిస్టెన్స్ అది ఎలా పనిచేస్తుంది? అవునా? ఓకే. మీరు దాన్ని ఎలో చేయకపోతే, దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏది మన మీద పని చేయదు. ఏది పని చేయదు. చివరి హిప్నాటిజం చూడండి. హిప్నాటిజం చేసే వాళ్ళని మీరు సరెండర్ అయితే కనుక వాళ్ళు మిమ్మల్ని హిప్నటిక్ స్టేట్కి తీసుకెళ్ళగలుగుతారు. సరెండర్ కాకపోతే వాళ్ళు హిప్నటిక్ చేయలేరు అంతే. పాసిబుల్లే కాదు. నాకు ఇది ఎదురైంది సార్. హిప్నటిజం సమ్ పీపుల్, అంటే పేరు అది బయటకు చెప్పను, వచ్చి కూర్చొని ఎనర్జీ క్యారీ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. నేను జస్ట్ ఐ వాచ్ దెమ్ అంతే, ఇంకేం చేయలేదు. రివర్స్ నేను మ్యాక్సిమం హిప్నాటిజంలో చేసేటప్పుడు ఏంటి అంటే ఎవరు రివర్స్ వాళ్ళని చూడరు. అవును. స్టేజ్కి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుంటారు. కాకపోతే నా కళ్ళు మూసుకున్నా నా కళ్ళు మూతలు పడలేదు. వాళ్ళ ఎనర్జీ నేను క్యారీ చేస్తున్నాను. అమ్మా నా వల్ల కాదు అని పక్కకి వెళ్ళిపోయారు. మీరు అలర్ట్ స్టేట్లో ఉంటే ఎప్పుడైనా హిప్నాటిజం లాంటివి కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు మంత్రాలే తీసుకోండి. మంత్రాలైనా ఏవైనా కూడా ఏ స్టేట్లో పనిచేస్తాయి అంటే హై అలర్ట్ స్టేట్లో, అంటే బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ ఉంటాయి మాధురి గారు. 13 to 20 హెడ్స్ ఏమో అంటే హై అలర్ట్గా ఉండి మనం పగలంతా యాక్టివ్గా ఉంటాం కదా, అప్పుడు ఏమవుతాయి అంటే కనుక 13 to 20 హెడ్స్ బీటా వేవ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అలా కాకుండా నెక్స్ట్ మెడిటేటివ్ స్టేట్లో కానీ కొద్దిగా స్లో డౌన్ అయినప్పుడు కానీ హిప్నాటిక్ స్టేట్లో కానీ 9 to 13 హెడ్స్ ఆల్ఫా బ్రెయిన్ వేవ్ ఉంటాయి. సో మీరు మంత్రాన్ని పఠించేటప్పుడు మైండ్ స్లో డౌన్ చేసుకొని లాజికల్ థింకింగ్ని పక్కన పెట్టి ఇది పని చేస్తుందా లేదా అని చెప్పేసి పక్కన పెట్టి సరెండర్నెస్లో మంత్రాన్ని పఠిస్తే ఖచ్చితంగా ఎనర్జీ మూమెంట్ అని జరుగుతుంది. ఓకే. అప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది మంత్రం అనేది. కానీ రెగ్యులర్గా వచ్చేటప్పుడు డెఫినెట్గా మంత్రాలు వర్క్ అవుతాయి. కాకపోతే ఆ ప్రాక్టీసు, ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి, ఆ స్పేసెస్గా ఇవ్వాలి. ఇవేమీ లేకుండా కొన్ని వందల సార్లు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు. ఓకే. సో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే 100 సార్లు చేయమన్న 108 టైమ్స్ చేయమన్నారు కదా అని చెప్పేసి టకటక 108 టైమ్స్ కంప్లీట్ చేశాను టాస్క్ అన్నట్టుగా ఫినిష్ చేస్తారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో 100% ఎనర్జీ క్యారీ అవ్వాలి అంటే ఎనర్జీ బయట నుంచి ఎక్కడి నుంచో రావట్లా. మంత్ర జపం చేసేటప్పుడు మీ లోపల ఉండే ప్రాణశక్తి మూమెంటం అనేది వేరియేట్ అవుతుంటుంది. బ్లాకేజెస్ క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఏ చక్రాలు ఉండే బ్లాకేజెస్ క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే. మీరు మంత్రశక్తికి రోగాల్ని మాయం చేసే ఒక శక్తి ఉంటుందని చెప్పి అంటున్నారు. అదే మంత్రశక్తికి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు కొన్ని మంత్రాలతో వశీకరణ చేసుకుంటున్నాము అనుకుంటారు. తంత్రంతో చేస్తూ ఉంటారు. తంత్రం ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇట్ బీజాక్షరాల సమూహమే తంత్రం కూడా. సో ఈ బీజాక్షరాలను యూజ్ చేసి తంత్రం చేసి కొంతమంది నెగిటివ్గా కూడా యూజ్ చేస్తారు. నెగిటివ్గా యూజ్ చేసేటప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది దాని మీద? ఇప్పుడు ఏదైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీతో ఆడుకోవటమే. చిన్నపిల్లలకు టాయ్ ఇస్తే కనుక ఆ టాయ్తో ఎలా ఆడుకుంటూ కూర్చుంటారు. సో మంత్రం అనేది లేదా తంత్రం అనేది ఈ రెండు కూడా 2 వెర్షన్స్ ఆఫ్ ప్లేయింగ్ విత్ ద ఎనర్జీ. ఒకటేమో ఫర్ ద సేక్ ఆఫ్ అందరూ కూడా లోక సమస్త సుఖన భవంతు అన్నట్లుగా మనం ఒకదాన్ని పాజిటివ్ ఆస్పెక్ట్లో యూజ్ చేస్తున్నాం. ఇంకొక దాన్ని వచ్చేటప్పటికి ఈ వ్యక్తిని ఎలా వశపరుచుకోవాలి, ఈ వ్యక్తిని ఎలాగైనా కూడా నాశనం చేయాలి సో అని చెప్పేసి ఈ పద్ధతిలో తంత్రంలో చేస్తూ ఉన్నారు. సో ప్లేయింగ్ విత్ ద ఎనర్జీ ఇంతవరకు అర్థం చేసుకుంటే ఈ ఎనర్జీలో యూనివర్సల్ లా ఏంటంటే వాస్తవంగా యూనివర్సల్ లాస్ అల్టిమేట్ అండి. ఇది ధర్మశాస్త్రాలు ఇంకో దానికి అర్థమయ్యాయి కాదు.
యూనివర్స్లో ఒక బిగ్ బ్యాంగ్ థియరీలో ఎక్స్పాన్షన్ జరిగేటప్పుడు సైంటిఫికల్గా ఆ ఎక్స్పాన్షన్ ఏదైనా కూడా దానికి కొన్ని లాస్ ఉంటాయి. ఆ ఎక్స్పాన్షన్ ప్రాపర్గా అవ్వటం కోసం, ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉండటం కోసం. ఆ లాస్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్స్పాన్షన్కి హెల్ప్ అవ్వాలి. సంకుచితత్వానికి ఈ మనిషి స్పాయిల్ అవ్వాలి. ఎందుకంటే యూనివర్స్ ఒక మ్యాటర్ని తయారు చేసింది. ఏ మ్యాటర్ని? మనిషి అనే మ్యాటర్ని తయారు చేసింది అనుకుందాం. సో మనిషి అనే మ్యాటర్ ఒక కాస్మిక్ డాట్ అనుకుందాం. ఈ డాట్ని నాశనం చేయాలని చెప్పేసి అనుకుంటే ఇండైరెక్ట్గా ఈ డాట్ క్రియేట్ చేయబడిన యొక్క యూనివర్సల్ లాని మనం అతిక్రమించినట్లే కదా. ఎస్. సో ఈ డాట్ ఎందుకు క్రియేట్ చేయబడింది? మనిషి అనే డాట్ అంటే కనుక ఒక పర్పస్ ఉండొచ్చు. ఏ పర్పస్? ఈ మనిషి నా లైఫ్ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకొని ఉండొచ్చు. ఆటోమేటిక్ ఏంటంటే అతనికి ఫ్రీ విల్ ఉంటుంది. తనకు నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ ఉంటుంది. తనకు తాను నాశనం చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ తనకు తాను ఎన్లైట్మెంట్ అయితే అవ్వచ్చు. కానీ వేరే వాళ్ళ మనం మంత్రంతోనో యంత్రంతో తంత్రంతోనో చేయాలంటే డెఫినెట్గా వాళ్ళ విల్లోకి వెళ్ళినట్టు. సో కంప్లీట్గా ఒక ఇది నాశనం చేయడానికి, తంత్రం కూడా నాశనం చేయడానికి కాదు, ఇట్ ఈజ్ ఆల్సో పాజిటివ్ ఎనర్జీ. నెగిటివ్ పనులకి యూస్ చేస్తే కూడా వాళ్ళకి తిరిగి కొడుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే వేరే వాళ్ళు నాశనం చేయాలని చెప్పేసి అని కోరుకుంటే ఖచ్చితంగా కూడా వాళ్ళ జీవించే హక్కుని ఒక సోల్ యొక్క పాత్ని అడ్డుకున్నట్లు లెక్క. సోల్ పాత్ని అడ్డుకోవటం అనేది చాలా డేంజరస్. ఓకే. అది యూనివర్సల్ లాగా విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా. అందుకని తంత్రంలో ఉన్న వాళ్ళకి చాలామంది ఆ మూమెంట్లో ఎంత ఎంత రేజ్ అవుతారో, ఆ ఎనర్జీ మొత్తంతో ఎలా ప్లే చేసుకోగలుగుతారో అంత ఫాస్ట్గా పడిపోతారు. ఓకే. నిజం చెప్పాలంటే సర్వనాశనమైన వాళ్ళని కూడా నేను చూశాను తంత్రంలో ఉన్న వాళ్ళని. ఓకే. ఓకే శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.